భారత క్రికెట్లో కీలక ఆటగాడు. 2 ఏళ్ల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అతడి కెరియర్ ప్రశ్నార్థకంగా మారింది. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ మళ్ళీ క్రికెట్లోకి వచ్చి కుదురుకున్నాడు. మునుపటి మాదిరిగానే సత్తా కూడా చాటుతున్నాడు. తాజాగా తనకిష్టమైన టెస్ట్ క్రికెట్లను సుదీర్ఘ విరామం తర్వాత పునరాగమనం చేసిన రిషబ్ పంత్ బంగ్లాదేశ్పై తొలి టెస్టులోనే తనదైన శైలిలో రాణించి ఈ పరీక్షను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. 2022 డిసెంబర్లో పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి అయితే గురయ్యాడు. కొద్దిలో ప్రాణాలతో బయటపడ్డాడు. కోలుకోవడానికి చాలా నెలలు పట్టింది. అతని కెరీర్ ముగిసినట్లే అని కూడా అనుకున్నారు. అంతేకాక ప్రాణాలతో బయటపడిన అసలు క్రికెట్ ఆడతాడా అని అనుకున్నారు. ఇక గంటల కొద్దీ సాగే టెస్ట్ క్రికెట్లో పునరాగమనం చేస్తాడా అనే అనుమానాలు చాలానే రేకెత్తాయి. కానీ పంత్ అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. నిదానంగా కాలు మోపాడు. సినిమాల్లో చూపించినట్లుగా హీరో ఈయన ప్రమాదానికి గురై తర్వాత వేగంగా కోలుకొని మళ్ళీ విలన్ల భరతం పట్టినట్లుగా పంత్ బౌలర్లపై మునుపటి మాదిరి ఆధిపత్యం చలాయిస్తున్నాడు. ముందుగా ఈ ఏడాది ఐపీఎల్లో ఆడటమే కాదు, తర్వాత టీ20 ప్రపంచ కప్లోనూ సత్తా చాటాడు. టెస్ట్ క్రికెట్లోనూ వచ్చేశాడు. 634 రోజుల విరామం తర్వాత సుదీర్ఘ ఫార్మాట్కి అయితే ఆడాడు. ఇంత సమయం తీసుకొని ఈ ఫార్మాట్లో తిరిగి రావడం, మునుపటిలా రాణించడం అంత తేలికైన విషయం అయితే కాదు. వస్తూనే బంగ్లాదేశ్పై సెంచరీతో అదరగొట్టేశాడు. తన శైలిలో ఈ మ్యాచ్ల్లో ఎంటర్టైన్ చేశాడు. కీపింగ్లోనూ ఆకట్టుకున్నాడు. ఒకప్పట్లో బంతిని బాదాడు. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్లో ఒంటి చేత్తో కొట్టే సిక్సర్లు ఆటకు హైలైట్ అని చెప్పుకోవచ్చు. అవి కూడా చూపించాడు. మ్యాచ్ పరిస్థితి ఎలాంటిదో చూడకుండా తనదైన శైలిలో దూకుడుగా ఆడాడు. పంత్ గాడిలో పడటం, త్వరలో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్కి శుభసూచకం అనటం ఆశ్చర్యం కాదు. ఇక 2021-22 టెస్ట్ సిరీస్లో ఆస్ట్రేలియాను సొంత గడ్డపై టెస్టుల్లో ఓడించడం వెనక రిషబ్ పంత్ పాత్ర చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్లో భాగంగా బ్రిస్బేన్లో జరిగిన చివరి టెస్టులో పంత్ 89 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర అయితే పోషించాడు. అది ఎప్పటికీ మర్చిపోలేని ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఆ సిరీస్లో అతడు ఆడిన దూకుడైన ఇన్నింగ్స్లే ఆస్ట్రేలియాకు ఓటమిని మిగిల్చాయి. తక్కువ సమయంలోనే ఆట స్వరూపాన్ని మార్చేసిన అతడు ఆసీస్ గుండెల్లో గుబేలు రేపాడు. అందుకే రాబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రిషబ్ పంత్ పాత్ర కీలకమవుతుందని ఆసీస్ మాజీలు ముందే చెప్తున్నారు. కీలకంగా 6-7 స్థానాల్లో బ్యాటింగ్ దిగి ఎడాపెడా బాదే పంత్ నవంబర్లో ఆరంభమయ్యే భారత్ ఆస్ట్రేలియా సిరీస్ నాటికి పూర్తి ఫిట్గా ఉండాలని భారత మేనేజ్మెంట్ కోరుకుంటుంది. పంత్కు ఒకటికి మించిన శస్త్రచికిత్సలు జరగడంతో ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండక తప్పదు. ముఖ్యంగా ఒకప్పుడు అతడు ఆడే రిస్కీ షాట్లు ప్రయత్నించకపోవడం చాలా మంచిదని చెప్పుకుంటున్నారు. కానీ బంగ్లాదేశ్తో సిరీస్లో ఈ వికెట్ కీపర్ అలాంటి షాట్లే ఆడటానికి ట్రై చేశాడు. కేవలం బ్యాటింగ్లోనే కాక గంటల కొద్దీ కీపింగ్ చేయాల్సి రావటం కూడా రిషబ్ పంత్ శరీరంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అతడిపై ఎక్కువ ఒత్తిడి పడకుండా పని భారాన్ని తగ్గించాల్సిన అవసరం బీసీసీఐ మేనేజ్మెంట్ పైన కూడా ఉంది. అయితే రిషబ్ పంత్ పునరాగమనం, అలాగే బంగ్లాదేశ్ పై కొట్టిన సెంచరీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.